హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మండే కాబట్టి మేము మార్కెట్కి వెళ్తాము అనుకున్నాము. బట్ నిన్నైతే మేము ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ చేసినాము. దానివల్ల ఆయన ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళే కవుదు. నా వల్ల ఈరోజు రెస్ట్ అయితే తీసుకుంటాము. రేపైతే మార్కెట్కి వెళ్తాము అని చెప్పినాడు. టైం అయితే 11 అవుతూ ఉంది. ఆయన అయితే ఇంతవరకు నిద్ర అయితే లేవలేదు. పిలుస్తున్నాను, ఆయన అయితే ఏం మాట్లాడట్లేదు. ఆయన వెళ్ళి చూస్తాం ఆయన అయితే రూమ్లో ఏం చేస్తున్నాడు అనేది. చూడండి, రూమ్ అయితే క్లోజ్లోనే ఉంది. చూస్తాం ఏం చేస్తున్నాడు అనేది. ఏం చేస్తున్నావండి? చూడండి ఫ్రెండ్స్, నిన్నైతే ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఒళ్ళైతే కాళ్ళు చేతులు చాలా నొప్పిగా ఉంది. ఈరోజు అయితే నేను మార్కెట్కి అయితే వెళ్ళను అని చెప్పినాడు. టైం 11 అవుతా ఉంది. ఇప్పుడు అయితే సైక్లింగ్ చేస్తూ ఉన్నాడు. ఈయన ఇది ఒక సాక్ పెట్టుకొని ఉండిపోయినాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా చెప్తున్నాడు. చూడండి, తీసి 18 ఏళ్ళు అయింది. ఈమె లావు కూడా తీసింది, తొక్కుతుందేమో అనేసి, కానీ తొక్కలేదు. సరే ఇట్లా దుమ్ముతో పడుతుంది పైన. దుమ్ము 1 కిలో ఉంది, అది మాత్రం 1 కిలో తగ్గదు. అంటే 1 కిలో దుమ్ము 1 కిలో ఉందా అప్పుడు దానిపైన? అంటే అప్పుడు చూడండి, అప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వని చెప్పేసి ఆయన తొక్కి వెయిట్ లాస్ చేస్తున్నాడు. ఆయనకైతే కాలు నొప్పి అయితే లేదంట. కాలు నొప్పి ఉంది అని చెప్పినాడు నాకైతే. సరేలే, ఈరోజు మార్కెట్కి వెళ్ళే పని లేదు, సరే రెస్ట్ ఎత్తుకొని నేను అనుకుంటే 11 అవుతా ఉంది టైం అయితే. చూడండి టైం ఎక్కడ చూపిస్తాను. చూడండి టైం అనేది ఎంత అయింది అనేసి. చూడండి టైం అయితే 11:45 అవుతా ఉంది, 11:15 అవుతా ఉంది. ఇంతవరకు పని చేయి లేచి పని చేసుకుని వద్దని చెప్పినాడు. 1 వీక్ అయింది మార్కెట్కి వెళ్ళి. రెస్ట్ తీసుకోమని చెప్తే ఆయన సైక్లింగ్ చేసుకుని వెయిట్ లాస్ అవ్వాలంట ఆయనకి. అందుకని నిద్ర లేకుండా 11 వరకు పనుకో ఉన్నావు కదా నువ్వు. సరేలే, అట్లా నువ్వన్నా యూజ్ చేస్తాను కదా సైకిల్. అది చూడండి ఫ్రెండ్స్, తెచ్చిందేమో నా కోసం ఆయన తక్కువ అనేసి. అప్పుడు ఒక 10 years బ్యాక్ ఏమో తెచ్చినాడు. దాని కాస్ట్ 18,000 ఏమో. అప్పుడు తీసుకొచ్చి పెట్టినాడు ఆయన. ఇంతవరకు నేను యూజ్ చేయలేదు, దానికనే ఆయన యూజ్ చేస్తున్నాడట. చూడండి దుమ్ము అంత పడింది కదా. అంటే ఇప్పుడు నువ్వు తొక్కి ఇప్పుడు నువ్వు స్లిమ్ అయిపోతావు. అంటే తొక్కాలమ్మా, ఏమైనా చేయాలా పొద్దున్న లేసి. చూడండి ఫ్రెండ్స్ ఏం చెప్తున్నాడు. ఒక ఎక్సర్సైజ్ బాడీ కావాలి కదా. ఇప్పుడు నిన్ను చూసి నేను నన్ను చూసి నువ్వు ఇట్లా అయిపోతుంది. అని నన్ను చూసి నువ్వు అలా అయిపోయినావా? చూడండి సార్ ఇట్లా అయినా నువ్వు అంటే సార్ అతను మేడం ఎవరు చూడరా? ముందు చూస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడు. ఏదో ఒక రీజన్ బిజినెస్కి వెళ్ళి 1 వీక్ అవుతా ఉంది. 1 వీక్ నుంచి ఇంట్లోనే అది ఇది చెప్పుకొని తిరిగేసినాడు. మార్కెట్కి పోయి యాక్చువల్గా ఈరోజు వెళ్ళిన మార్కెట్కి అది నొప్పి ఇది నొప్పి అని చెప్పేసి లీవ్ అయితే వేసేసినాడు. ఇప్పుడు చూడండి లేసి ఇప్పుడు సైక్లింగ్ చేసేకి మాత్రం ఆయన కాలు నొప్పి చేయి నొప్పులు అయితే ఏమీ లేదు. ఫంక్షన్ కోసం వెళ్ళి 2 వీలర్ బైక్ వెళ్ళి కాలంతా నొప్పి. అంటే ఇప్పుడు అంటే లాంగ్ ఓకే ఒప్పుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే లాంగ్ జర్నీ అయితే చేస్తున్నాడు. చాలా లాంగ్ అంటే దగ్గర ఒక 250 kilometers దాకా అప్ అండ్ డౌన్ చేస్తున్నాము. టూ వీలర్లో వెళ్ళాము. చాలా లాంగ్ డ్రైవ్ చేస్తున్నాడు. ఓకే ఒప్పుకుంటాను. లేచి రావాలి ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్కి వెళ్ళింటే మనకి ఈ వీక్ నేను గణేష్ వేరే పెడతాము అనుకున్నాను. పని ఈజీగా అయింది కదా. 1 వీక్ ఏమైనా వర్క్ చేయకుండా అంటే ఇలా సోమవారం తయారైపోతుంది. యాక్చువల్గా ఈరోజు వెళ్ళింటే సోమవారం, మంగళవారం, బుధవారం వెజిటేబుల్స్ కంప్లీట్ అయ్యాను. నేను యాక్చువల్గా శుక్రవారం గణేష్ పెడతాము అనుకున్నా. 1 డేలో అన్ని వర్క్ నేను ఫినిష్ చేసుకోవాలి. పిండి వంటలంతా చేసుకోవాలి. నేను గురువారం నాడు 2 డేస్లో బిజినెస్ చేసేదంట. 1 డేలో వచ్చేసి నేను గణేష్ తెచ్చుకోవాలి, పిండి వంటలు చేయాలి, మరి శుక్రవారం అయితే దేవుణ్ణి పెట్టేయాలి. అది ఎలా అవుతుందనేసి ఈయన చెప్పినారు. బాడీ పెయిన్స్ నాకి, నేను చెప్తాను ఓకే నేను చేసుకోవాలి పని అంతా. ఆయనకి పెయిన్ అంట. ఇంకా ఇప్పుడు టైం కూడా అయిపోయింది. ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు వెళ్తాము మార్కెట్కి అంటాడు. ఈ టైంలో ఏం చిక్కింది వెజిటేబుల్స్ వెళ్తే చెప్పే ఏం చిక్కింది నీకు వెజిటేబుల్స్ ఈ టైంలో? అంటే ఇప్పుడు ఎంత కేజీ తగ్గినావు నువ్వు వెయిట్? ఇప్పుడు తక్కువ చూస్తాను ఎంత ఫాస్ట్ తగ్గుతావు? ఏందో 1 hour ఇంకా చేస్తున్నావా?
హాఫ్ అన్ అవర్ ఇంకా చేస్తున్నావు. నేను ఎన్నిసార్లు పిలుస్తుంది నేను ఒక 10 times పిలిచింటానా? లేసినావా లేసినావా అని చెప్పి చెప్తే లేసినావా అసలు? ఏమి లేచి ఈ పని చేస్తా ఉన్నావు. అండ్ నార్మల్ టైంలో నీకు గుర్తుకు రాదు, ఈ టైంలో మాత్రమే నీకు గుర్తుకు వస్తుంది, అంతే కదా? చాలా ఎక్కువ కాలికి ఇదైపోయింది, చాలా తొక్కింది. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే ఆయన ఈరోజు చేసిండే గణకరం అయితే ఇది. ఈరోజు మార్కెట్ ఎగ్గొట్టాలి అని చెప్పేసి ఈరోజు అయితే కాళ్ళు నొప్పి అది ఇది అని సాక్ అయితే చెప్పేస్తున్నాడు ఈ రోజుకైతే. అందుకనేసి అంటే ఈరోజు అయితే ఎగ్గొట్టేసినాడు మార్కెట్కి అయితే. ఇంకా నుంచి నేను ఎక్స్ట్రా ఈయన వేసిండే సోంబేరి ఒకరోజు పని వల్ల నాకైతే ఫుల్ వర్క్ ఉంటుంది ఈ వారం మొత్తము. అది ఫ్రెండ్స్ ఈరోజు ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. నాకైతే గణేష్ పెట్టినప్పుడు హెల్ప్ చేస్తామని చెప్పినారు. ఆ వర్క్ చేసినప్పుడు నేను లాగైతే తీస్తాను, అప్పుడు చేయాలి. సైకిల్ తొక్కిందని ఫాల్ట్ అని లేదు, నువ్వు బాగుంటే మార్కెట్కి ఈరోజు వెళ్ళొచ్చిండొచ్చును కదా నేను చెప్తున్నా. నేను నీకు మార్కెట్కి వెళ్ళొసి వస్తాము అని చెప్పిందా నేను అంటాను తప్పనిస్తే, నువ్వు సైకిల్ తొక్కుతా ఉన్నావు, నువ్వు వెయిట్ లాస్ అయిపోతావు అని చెప్పలేదు. నేను అటుక చెప్పి మార్కెట్కి వెళ్ళిండొచ్చు కదా ఈరోజు, అందుకే చెప్పినావు కదా కేజీ దుమ్ము పట్టింది అనేసి. సరే నాకన్నా తెచ్చినావు, అట్లీస్ట్ నీకన్నా యూజ్ అవుతా ఉంది కదా, అది అవుతా ఉంది కదా, ఇంకేం చేసేకి అవుతుంది. చెయ్యి, నువ్వే చెయ్యి, వెయిట్ లాస్ చెయ్యి. నెక్స్ట్ వీక్ అంతా 10 kilos తగ్గాలి, నాకు చూపించాలి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.